దైవజనుడు నిక్ వ్యూసిస్ గురించి మీలో చాలామంది తెలుసు. ఆస్ట్రేలియాలో ఆయన పుట్టిన తర్వాత 2 కాళ్ళు 2 చేతులు లేవు. హీఈస్ అ మ్యాన్ వితౌట్ లిమ్స్. నేను ఆ సందర్భాల్లో ఆ దైవజనుడిని కలుసుకున్నప్పుడు ఆయనలో ఉన్న కాన్ఫిడెన్స్ ఎంత గొప్పది అంటే, ప్రభువు నాతో ఉన్నప్పుడు నేను ఏదైనా చేయగలను ప్రభు కోసం. ఆ స్థితిలో మరి ఎవరైనా ఉండుంటే ఎంతో నిరుత్సాహపడి నిరాశపడి ప్రతిరోజు ఒక చీకటి కొట్టులో కూర్చుని లేదా చీకటి గదిలో కూర్చుని నా బ్రతికెందుకు ఇలా అయిపోయింది, దేవుడు నన్ను ఎందుకు ఇలా సృష్టించాడని ఏడ్చేవాళ్ళేమో. కానీ ఏ ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా ప్రపంచం అంతా తిరుగుతూ అనేక మందిలో స్ఫూర్తిని నింపుతున్న గొప్ప దైవజనుడు ఆయన. ఎక్కడి నుండి వచ్చింది అంత ధైర్యం, ఎక్కడి నుండి వస్తుంది అంత మోటివేషన్, ఎక్కడి నుండి వస్తుంది అంత స్ఫూర్తి అంటే క్రీస్తు ప్రభు ద్వారే. ఒక సందర్భంలో ఆయన ఒక పుస్తకం రాశాడు, నో హ్యాండ్స్, నో లెగ్స్ అండ్ నో వరీస్. నాకు చేతులు లేవు, కాళ్ళు లేవు, చింతలు కూడా లేవని. దేవుడు చక్కని భార్యనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, పరిచర్యనిచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించాడు. ఆయనతో నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, చైనాలో సువార్త ప్రకటించడానికి వెళ్తే సుమారుగా 7 లక్షల మంది ఒక ప్రసంగం వినడానికి వచ్చారట. 7 లక్షల మంది వ్యక్తిగతంగా ఆయన్ను చూడాలని లేదా ఆయన ప్రసంగం వినాలని. దేవుని కార్యాలు ఎంత గొప్పవి అంటే, ఒక మొండెము ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి ఒక బల్ల మీద నిలబడినప్పుడు ఆయన మాటలు వినడానికి 7 లక్షల మంది. పెద్ద పెద్ద పాలిటీషియన్స్, లేకపోతే ప్రపంచాన్ని మేము చాలా అద్భుతంగా మారుస్తున్నాము లేదా ప్రపంచం అంతా మా గుప్పెట్లో ఉందనుకున్న పెద్ద పెద్ద నాయకులు మాట్లాడినా కానీ అంతమంది క్రౌడ్ ఎక్కడ లేరు. ఎందుకు ఈ మాట చెబుతానంటే, నన్ను బలపరిచే దేవుడు నాకున్నప్పుడు నా స్థితిగతులు ఏవైనా సరే, కొన్నిసార్లు శారీరక దౌర్బల్యం, అంగవైకల్యం ఇలాంటివి నన్ను కబళిస్తున్నప్పటికీ కూడా దేవుని కృప నాకు తోడుగా ఉంటే నేను సమస్తము చేయగలను. ఈరోజు నీకున్న బలహీనతలను బట్టి ఏడుస్తున్నావా? ఇంపర్ఫెక్షన్స్ని బట్టి దుఃఖపడుతున్నావా? నీకున్న షార్ట్ కమింగ్స్ని బట్టి ఏడుస్తున్నావా? నాకు అది లేదు ఇది లేదని ప్రతిసారి లేని వాటి మీద దృష్టి పెట్టుకునే ఏడుస్తున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు, లే, నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దేవుని కోసం జీవించగలవు, ఆయన మహిమార్థం నువ్వు బ్రతకగలవు. నేను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధుడే. తన రక్తంతో నిన్ను కడిగి పవిత్రపరిచి తన ఆత్మతో నింపి పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకాన్ని ఇచ్చి తన మహిమ కొరకు వాడుకోవడంలో దేవుడు ఎప్పుడు కూడా సంసిద్ధుడే.